బట్టి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు జగన్ మళ్లీ సీఎం అవుతారనే భయం పట్టుకుందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అరాకొరగా అమలు చేస్తున్న బాబు పెద్దాపురం వేదికగా సూపర్ సక్సెస్ అయిందన్నారు. ఆ పథకం ఎలా సూపర్ హిట్ అయిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన చెప్పే కార్యక్రమం చేస్తున్నాడు. దాని చిత్రం ఏంటంటే మీ అందరూ ఇప్పుడు వివరిస్తా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లో అధికారంలోకి వచ్చింది. అప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి ఓట్ షేర్ ఎంత అంటే 39.17తో వాళ్ళు 23 సీట్లు తెచ్చుకున్నారు. మొన్న 19లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భంలో మొన్న జరిగిన ఎన్నికల్లో ఆ లెక్క కూడా చెప్తారు. 39.137 అప్పుడు 17 ఇప్పుడు 37. అప్పటికన్నా తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి ఓట్ షేర్ కన్నా 23 సీట్లు గెలుచుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఓట్ షేర్ కన్నా 11 సీట్లు గెలుచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఓట్ షేర్ 0.2 ఎక్కువ. తక్కువ వచ్చిన మనమే మళ్ళా రివైవ్ అయ్యి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాం పంపింగ్ మెజార్టీతో. జగన్మోహన్ రెడ్డి గారు మనకన్నా ఓట్ షేర్ ఎక్కువ తెచ్చుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రివైవ్ కాబోతున్నాడు అనేది ఆయనకి చాలా స్పష్టంగా అర్థమైపోయిన తర్వాత, ఆయన కాన్ఫిడెన్స్ లూజ్ అయిన తర్వాత చెప్పే కార్యక్రమం మొదలెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారు రానియకండి, జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేయకండి. రేపు నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎలక్షన్ ఉన్నాయి, ఇంకెన్నాళ్ళకున్నాయి ఎలక్షన్? 3 సంవత్సరాల పై చిలుకుంది. అప్పుడు కదా నువ్వు మాట్లాడాల్సింది. ఇవాళ నుంచి మొదలెట్టేశారు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వ హననం. వైసీపీ